రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పట్నం వదిలైతే పల్లెలకు వెళ్తున్నారు ప్రజలంతా. దీంతో అయితే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే వాహనాలతో రద్దీ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొల్లపాటు టోల్గేట్ వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో కూడా. ఏదైతే హైదరాబాద్ వాసులు మొత్తం కూడా తమ స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో భారీగా ఈ నేషనల్ హైవే మీదనైతే ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు మొత్తం కూడా ఈ చౌటుపల్లి దగ్గర నుంచి పంతంగి టోల్గేట్ వద్దకు వస్తున్నాయి. పంతంగి టోల్గేట్ వద్దనైతే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపుగా ఈ పండుగ సందర్భంగా రోజుకు 1,00,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి అధికారులు అయితే లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంతంగి టోల్గేట్ వద్ద ముందుగానే అప్రమత్తమైనటువంటి టోల్గేట్ సిబ్బంది దాదాపుగా 11 టోల్ బూతులను ఎత్తైతే ఇటు విజయవాడ వైపు అయితే వాహనాలను అయితే పంపిస్తున్నారు. అక్కడ నుండి నేరుగా ఏదైతే పెద్దకాపర్తి దగ్గరికి వస్తుంది, పెద్దకాపర్తి దగ్గర ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపడుతున్నారో దీనివల్లనైతే తీవ్రంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ నిర్మాణ పనుల వల్ల ఏదైతే సర్వీస్ రోడ్డు నుంచి సింగిల్ లైన్ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ లైన్ నుండి వాహనాలు రావాలంటే దాదాపుగా 5 నుండి 6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. దీంతో అయితే నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఏదైతే ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసు కావచ్చు, ట్రాఫిక్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్దకాపర్తి నుంచి వచ్చినటువంటి వెహికల్స్కి నేరుగా ఏదైతే